నకిలీ వెబ్సైట్స్ బెడద సామానులకు సంస్థలకే కాదు దేవుళ్లకు కూడా ఈ తలనొప్పి తప్పడం లేదు. శ్రీకాళహస్తి ఆలయం పేరిట నకిలీ వెబ్సైట్ యాప్ ఓపెన్ చేసి పూజల పేరుతో టికెట్స్ అమ్మి భక్తులకు కుచ్చుటొప్పి పెడుతున్నారు హైటెక్ దొంగలు. కాళహస్తి ఆలయ అధికారులతో ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసింది. కేటుగాళ్లు రోజురోజుకు స్మార్ట్ గా తయారవుతున్నారు. ఏకంగా శ్రీకాళహస్తి ఆలయం పేరిట నకిలీ వెబ్సైట్ యాప్ ను ఓపెన్ చేశారు. ఈ నకిలీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దర్శనం టికెట్లతో పాటు రాహుకేతు పూజ, ఆర్జిత సేవా టికెట్లు విక్రయిస్తున్నారు. దీన్ని దేవస్థానానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ గా భావించి భక్తులు మోసపోతున్నారు. భక్తుల చేత నకిలీ వెబ్సైట్ లో టికెట్స్ బుక్ చేయించి వాళ్ల డబ్బు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. దర్శనంతో పాటు రాహుకేతు పూజలు, ఆర్జిత సేవా టికెట్లను కూడా భక్తులు కొనుగోలు చేస్తున్నారు. దేవధామ్ వెబ్సైట్ యాప్ పేరుతో ఇలా భక్తులను బురుడి కొట్టిస్తున్నారు హైటెక్ దొంగలు. శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించే పద్ధతికి భిన్నంగా దేవధామ్ యాప్ ఛార్జీలు ప్రకటించింది. ఆలయంలో పూజలో పాల్గొనే వారికి ఎక్కడ పూజ చేసుకుంటారో అనే దాన్ని బట్టి ఛార్జీలు నిర్ణయిస్తారు. కానీ ఈ యాప్ లో మాత్రం ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా పూజ తర్వాత ప్రసాదాలు ఇచ్చే సంప్రదాయం ఆలయంలో లేకపోయినా దేవధామ్ యాప్ ప్రసాదాన్ని కొరియర్ చేస్తామని ప్రకటించింది. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి రోజు రాహుకేతు పూజలు నిర్వహిస్తామని ఇన్స్టాగ్రామ్ లో దేవధామ్ యాప్ పేరుతో కొందరు ప్రచారం నిర్వహించారు. యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఆలయం ముందు నుంచి వీడియో చిత్రీకరణ చేయిస్తామని తెలిపారు. అయితే శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి రోజు రాహుకేతు పూజల్ని రద్దు చేసింది. ఆ విషయం తెలియని కేటుగాళ్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. నోయిడా కేంద్రంగా ముఠా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. గత కొంతకాలంగా దేవధామ్ వెబ్సైట్ యాప్ ద్వారా నకిలీ దర్శనం టికెట్లు విక్రయిస్తున్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ఈ ఫేక్ డివోషనల్ ప్లాట్ఫామ్ వెబ్సైట్ ను గుర్తించిన శ్రీకాళహస్తి ఆలయ అధికారులు జిల్లా ఎస్పీ సైబర్ క్రైమ్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది శ్రీకాళహస్తి ఆలయం పేరుతో 26 ఫేక్ వెబ్సైట్స్ యాప్లను గుర్తించింది దేవస్థానం. ఈ నకిలీ వెబ్సైట్ దందాతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఇక నుంచి తమ అధికారిక వెబ్సైట్ ఏపీ టెంపుల్స్ లో మాత్రమే ఆన్లైన్ టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కాదేది దొంగతనానికి అనర్హమన్నట్లు ఏకంగా దేవుడి పేరుతోనే భక్తులను దర్జాగా దోచుకుంటున్నారు స్మార్ట్ దొంగలు.